మంగోలి ఏం చేస్తున్నదో ఆర్చుకుందా ముందా మంగోలి ఏం కొనే తట్టు లేదు ఏం తినే తట్టు లేదు రాజిగో రాజన్న ఈ ధరలు ఇట్లా మండవట్టే రాజిగో రాజన్న ఏం కొనకుండా దాదాగిరి చేసి అన్ని తెచ్చుకో మంగోలి అంట ఏందో జల్దీ చెప్పు సత్తి అసలే ఇవాళ అయితారం పుట్లకు పుట్లుంటారు జనాలు ఏడికి మంగోలి చిన్న సంచి పట్టుకొని పోతున్నావు కూరగాయలకు పోతున్నావు ఓ 2000 అప్పియరా సత్తి ప్రతి కూరగాయ మీద నీ పేరు రాపించుకొని మరీ వండుకొని తింటా కూర మంచిగున్నావు ఎప్పుడు చూసినా అప్పే అడుగుతుంటావు వచ్చిన జీతం మంచి ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తాం అంతా తిండికే సరిపోతున్నది ఏది కొందామన్నా మస్తు పిరముంది సత్తి పొద్దుగూట్లో వద్దాక పో మస్తు తక్కువ దొరుకుతాయి పుచ్చులు గిచ్చులు నీ సంచి నిండుతుంది అబ్బా బెండకాయల పురుగు లెక్కనే తయారైనావు నాకు నువ్వు నా బేజా తినకు పో సత్తి కూరగాయలు మస్తు పిరమున్నాయి నేను పోతాను ఫిరమ అయితే టమాటా ఒకటి బెండకాయ ఒకటి కూర వండుకో నీళ్లు డొలడొలలాగు మరి నీళ్ళేమన్నా పుక్కడికి దొరుకుతున్నాయా ఫుల్గా పోయేనికి కూరగాయల మార్కెట్కి పోతే తెలుస్తుంది రేట్లు ఎట్లున్నాయో నాకెందుకు తెలియదు మళ్ళీ మార్కెట్కి పోతే కిలో టమాటా 40 రూపాయల పైననే ఉన్నది కదా టమాటాలు ఒక్కటే కాదు సత్తి బెండకాయలు దొండకాయలు వంకాయలు అన్ని పిరమే ఉన్నాయి ఫిరమున్నాయి అంట నువ్వు ఫాసం ఉంటాము 5 కిలోన తెచ్చుకునే తానా అర్ధపావు అన్న తెచ్చుకొని ఫూటెలా తీసుకోవాలి ఏంది ఎలా తీసుకునేది ఇంట్లో 4 ఉన్నారనుకో అర్ధపావు తీసుకెళ్ళి ఎవరి ముక్కులో పెడతావో ఎక్కువ ఈగలవా తక్కువ కూరగాయల మార్కెట్ల ఈగలన్నీ నీ నోట్లకే దొరుకుతాయి కూరగాయల మార్కెట్కి కాదు నేను పోయేది కూరగాయలు కొనేంత ఉన్నదాన్ని కాదులే నేను ఏంటిది ఉన్నోళ్ళే కూరగాయలు అంటారు బీద బిక్కలు కూరగాయలు కొనరా ఇక ఎట్లా కొంటారు సత్తి ఇదివరదానికి నేను చెప్పినా కదా నేను మళ్ళీ నువ్వేడికి పోతున్నావు సంచి పట్టుకొని చికెన్ తెచ్చుకుందామని పోతున్నా కోరి చికెన్ ఏమన్నా అగ్వ కూస్తున్నారా గాడి కూడా మస్తు ఫిరమే ఉండి పారైంది పిరమే ఉన్నది కానీ అర్ధ కిలో కూరగాయల రేటుకి పావు కిలో చికెన్ వస్తుంది తెలుసా దొప్పర్ అంబర్ కోసం దోసిట్ల అంబలు ఒలకవచ్చినట్టు చేస్తున్నావు నువ్వు అయితే అదే రేటు పెడితే కూరగాయలు రావా వస్తాయి కానీ అదే రేటు పెడితే చికెన్ వస్తుంది కదా మంచిగా తినొచ్చు నీ కూర దినామ చికెన్ తింటావా కూరగాయలు తెచ్చుకోవా కూరగాయలు అగ్గోయేదాకా దినం పావు కిలో చికెనే తెచ్చుకొని తింటా సత్తి 3 పూటలు తింటా ఉత్తుత్త పుట్నాలు 3 కప్పులు అన్నట్టు నువ్వు కూడా ఉత్తుత్త కోరి చికెన్ తెచ్చుకుంటావా లేదు సత్తి చికెనే తెచ్చుకుంటా అదే కూరగాయలు అయితే కడగాలే కట్ చేయాలి వండాలి మస్తు లేట్ అవుతుంది ఆఫీస్కి గదే కోడి చికెన్ అయితే కడగకుండా పచ్చిదే తింటావా పచ్చిది కాదు సత్తి కోసుడు గీసుడు ఉండదు కదా జల్దీన అయిపోతుంది నాలుకకి కూడా ఇంత రుచి ఉంటది అబ్బో మంగోలి మస్తు ఫిలాన్ వేసినావు మా అక్కకు కోడి చికెన్ తెమ్మంటా అని చెప్పాలి కూరగాయలకు బదులు తెమ్మను జల్దీన తేకుంటే మాత్రం మా ఇంటికి రావద్దు నాయన నేను తెచ్చేదే పావు కిలో ఆ పావు కిలో నీ కడుపు గీయాడు సరిపోతా చెప్పు అందుకే చెప్తున్నా మా ఇంటికి రావద్దు నువ్వు తెచ్చే పావు కిలో చికెన్కి నీ ఇంటికి వస్తారు కానీ రైతులే ఆనలు లేక కూరగాయలు వండిస్తలేరు ఇంకా ముంగట ఎంత ఫిరం అవుతాయో మొన్నటి వరకు ఆటానకే కిలో టమాటో వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఫిరం అయింది